హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. దాదాపుగా అందరికీ తెలిసింటుంది. తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలా టాలెంట్ ఉంటుంది. అంటే ఏ విధమైన టాలెంట్ అంటే డ్యాన్స్ చేస్తారు కొంతమంది, కొంతమంది కుకింగ్ చేస్తుంటారు, కొంతమంది కామెడీగా ఫన్నీగా ఉంటారు. ఓన్లీ మొబైల్లో కానీ లేదంటే ఏదో క్యామ్ రికార్డులో కానీ ఏదన్నా రికార్డ్ చేసుకుంటారు. ఆ టాలెంట్ అనేది బయట పెట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి యూట్యూబ్ ప్లాట్ఫామే అనమాట. ఆ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ అనేది కొంతమందికి తెలిసినదనమాట. ఆ తెలియని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపించబోతున్నాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలండి. అది ఉంటేనే మనం ఏదన్నా కూడా చేయగలము. ఇప్పుడు యూట్యూబ్ బటన్ ఉంది కదండి, అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను కొత్తగా అంటే నేను జీమెయిల్ అకౌంట్ కొత్తదాన్ని క్రియేట్ చేసుకుని ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాను. ఏదో ఒక పేరు అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తేనే మనకి కింద హోము, షార్ట్స్, తర్వాత ప్లస్ సింబలు, తర్వాత సబ్స్క్రిప్షన్స్, తర్వాత యూ అనేది అంటే మన పేరు, మన జీమెయిల్ పేరు అనేది ఉంటుందన్నమాట. నేను ఇది పేరు తనీష్ అని పెట్టాను. పెట్టిన తర్వాత మనకి వ్యూ ఛానల్ అని ఉంటుందండి, అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి మేనేజ్ వీడియోస్, తర్వాత అనలైటికల్ సింబల్స్, తర్వాత పెన్ కానీ పెన్సిల్ కానీ సింబల్ అనుకోండి, అది ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేసిన తర్వాత మన నేమ్ అంటే ఛానల్కి ఏ నేమ్ ఇస్తున్నాం అనేది అది నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను అంటే తనీష్ నేమ్ అని పెట్టుకున్నాను. తర్వాత హ్యాండిల్ అంటే మన ఛానల్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటే తనీష్ క్యాన్ నేను పెట్టుకున్నాను. తర్వాత ఛానల్ యూఆర్ఎల్ అంటారనమాట. అంటే మనకి లింక్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కాపీ బటన్ నొక్కితే ఇక్కడ షేర్ అనేది అవుతుంది చూడండి. అట్లా ఆ విధంగా షేర్ చేసుకోవచ్చు. మనం వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. మరి దాని తర్వాత డిస్క్రిప్షన్ అనేది కదండి, దాన్ని ట్యాప్ చేయండి. అంటే మనం ఏ ఛానల్లో మనం అంటే ఇప్పుడు ఛానల్ అంటే ఏవి చేయబోతున్నాం వీడియోస్ అనేది మనం టైప్ చేయాలంటే అంటే టెక్ ఛానల్ గురించా, లేదంటే ఈయన డ్యాన్స్ గురించా, లేదంటే కుకింగ్ వీడియోసా, లేదంటే ఈయన వ్లాగర్సా, లేదంటే కామెడీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము అనేది మనము టైప్ చేస్తాము డిస్క్రిప్షన్లో అనేది. నేనైతే టెక్ అని ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. టెక్ ఛానల్ అని ఇది సేవ్ అయిపోతుంది. తర్వాత ప్రైవసీ, కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అంటే ఆఫ్ చేసేయినా మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అది చూపించదు. ఆన్ చేస్తే బయట వాళ్ళకంటే మనకి ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసింటారు ఛానల్ లాంటినా వాళ్ళంతా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూపించవస్తాను అనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసాయి టోటల్ అంతా. వచ్చిన తర్వాత మరి ఆ తర్వాత స్టెప్ ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ youtube.com అని టైప్ చేయండి. youtube.com. ఇందులో అంటే డిస్ప్లే మనకి పైన 3 సింబల్స్ ఉంటాయి కదండి. ఈ 3 సింబల్స్లో ఇక్కడ కింద డెస్క్టాప్ అని ఉంటుంది. డెస్క్టాప్ ఆఫ్ చేసిన ఈ విధంగా ఉంటుంది. మనము యూట్యూబ్ అంటే మొబైల్లో మనం చేస్తున్నాం కాబట్టి డెస్క్టాప్ ఎట్లయితే ఉంటుందో సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదండి, లాగిన్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా వైటీ స్టూడియో అదంతా వస్తుంది. ఆ తర్వాత స్టెప్స్ అన్నీ మనకి కింద ఈ విధంగా మనకి డిస్ప్లేలో ఉంటుంది. అంటే మన ఇక్కడ ఏమేమి ఉంటాయి చూడండి. ఛానల్ డాష్ బోర్డు, తర్వాత అనలైటిక్స్ జీరో, మరి మన పేరు అంటే ఇక్కడ కింద వచ్చి టీ అనేది తనీష్ ఛానల్ నేమ్ అదంతా ఉంటుంది. కిందకి వచ్చి ఇంకా సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, తర్వాత ఛానల్లో అప్లోడ్ డిఫాల్ట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక ఛానల్ సెట్టింగ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫో అనమాట. ఇదే బేసిక్ ఇన్ఫో అంటే మనకి మనది ఇండియా కదండి, ఇండియా అని ట్యాప్ చేశాను. అంటే కొంచెం సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. అంటే మనం నేటివ్ ఏదనేది సిస్టమ్ అయితే తొందరగా వస్తుందండి మనకి. ఇది ఇండియా, కెనడా అని పడుతుంది. మనకంటే మన దేశం వచ్చి ఇండియానే కదండి, ఇండియాని మనం ట్యాప్ చేయాలి. అక్కడ చేసామండి. ఇక్కడ కీవర్డ్స్ అనేది ఉండదు. కీవర్డ్స్ అనేది మన కామెడీ అయినా లేదంటే అయినా ఏవి చేస్తున్నాము అనేది టెక్ ఛానల్ కాబట్టి టెక్ అనేది పెడతాను నేను. తర్వాత
ఏ ది ఏ దాని గురించి మనము వీడియోస్ చేస్తున్నాము, యూట్యూబ్ గురించి వీడియోస్ చేస్తున్నాము. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని అంటేనే ఇక్కడ 500 వరకు మనము లెటర్స్ పెట్టుకోవచ్చనమాట. ఏదన్నా గూడా ఓకేనా అండి. ఇక్కడ ఇండియా అని చూస్తాము. ఇప్పుడన్నా ఓపెన్ అయితుందా? లేదు. చాలా సిగ్నల్ ప్రాబ్లమ్‌గా ఉందండి. ఆస్ట్రియా కాదండి. ఇండియా. రాలేదండి ఇది. మనకి ఇండియా అని జేసి ఆ తర్వాత ఇక్కడ మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకెళ్తాం. అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనం పిల్లల కోసం జేస్తున్నామా? లేదంటే 18 బిలో 18 కిడ్స్‌కే జేస్తున్నామా? లేదంటే 18 అబోవ్ జేస్తున్నామా? అనేది మనము ఇక్కడ అడుగుతుందనమాట. ఇక్కడొచ్చి ఐ వాంట్ టు రివ్యూ దిస్ వీడియో ఎవ్రీ వీడియో అనేది ఇక్కడ సేవ్ చేసేస్తాము. అన్నీ ఓకే. ఆ తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్ తర్వాత ఇంటర్మీడియేట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటది. దీంట్లో వచ్చి మనకి వీడియో అప్లోడ్ స్టాండర్డ్ ఫీచర్స్‌లో వచ్చి వీడియో అప్లోడ్స్, ప్లేలిస్ట్ క్రియేషన్, యాడ్ కొలాబరేటర్స్ టు ప్లేలిస్ట్, యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ వీడియో ప్లేలిస్ట్ అని ఉన్నది. అది ఎనేబుల్ అయిందనమాట. ఇప్పుడు ఇది ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అంటే వీడియో ఓవర్ 15 మినిట్స్ కస్టమ్ థంబ్‌నెయిల్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది మనం ఇక్కడ మనము ఆన్ చేసుకోవాలనమాట ఇది. సేవ్ చేసుకున్నామండి ఇవి. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఈ డాట్ సింబల్ ఉంది కదండీ! ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే గిన మన ఛానల్ కంటే ప్రొఫైల్ ఏ విధంగా ప్రొఫైల్ బ్యానర్ అంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంటుంది కదండీ! ఆ బ్యానర్‌లో మనకి ఏ విధంగాన చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ ఛానల్‌కి ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదండీ! ఏదో ఒకటి అప్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సపోజ్ ఫోటోస్ ఈ విధంగా ఉంటది. సపోజ్ ఇది అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి ఈ ఫోటోని. సిగ్నల్ బాగుంటే ఫాస్ట్‌గా వస్తుందండి. ఇక్కడ తర్వాత ఇక్కడంతా మన ఛానల్ నేము, తర్వాత ఇది టెక్ ఛానల్ డిస్క్రిప్షను, యాడ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఏదన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే తెలుగునా లేదంటే ఏదా అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సారీ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందండి ఇదంతా మాకి. ఇంగ్లీష్ అని పెట్టుకుందాం. ఇంగ్లీష్ ఇండియా. ఓకే అండి. ఆ తర్వాత మనకి లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఇక్కడ మనకి లింక్స్ అనేవి చూపెడతాం కదండీ! అది మనకి ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదన్నా కూడా లింక్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఫేస్‌బుక్ లింక్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్‌లో. తర్వాత ఇక్కడ వీడియో వాటర్ మార్క్ అని ఉంది కదండీ! వీడియో వాటర్ మార్క్ అంటే మీ ఛానల్‌ది ఏదైనా ఉంటే ఇక్కడ అప్‌లోడ్ అని కొడితే మనము ఈ సపోజు అప్‌లోడ్ అంటే క్రియేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. మన వీడియో ఏదన్నా కూడా ఉన్నా కూడా మీకు డిస్‌ప్లేలో అది చూపిస్తదనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింటదనమాట ఇది. చూడండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ షార్ట్ చేసుకోవచ్చు, అప్‌లోడ్ వీడియో చేసుకోవచ్చు, గో లైవ్, క్రియేట్ పోస్ట్ ఏదన్నా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పటి నుంచి. ఇదే అండి మనకి వీడియో అనేది అంటే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో అనేది అనమాట ఇది. థ్యాంక్ యూ.